మార్నింగ్ న్యూస్ లో లెక్కలు తీసి చెప్తా ఉన్నా, ఎక్కడ బీసీల లెక్కలు తీస్తా ఉన్నా. ఫస్ట్ కడగవలసిన నల్గొండ కానించి అడుగుతా ఉంటే, మిర్యాలగూడ నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి మునుగోడు నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా 1952 నుంచి రాక ఒక్కనాడు కూడా బీసీ ఓడు ఎమ్మెల్యే కాలే. ఒక్కనాడు కూడా కాలే. దేవరకొండ నియోజకవర్గంలో ఇప్పటి వరకు బీసీ ఎమ్మెల్యే కాలే, రిజర్వ్డ్ కానీ ఎమ్మెల్యే కాలే. అక్కడ అదే ఉమ్మడి నల్గొండ చూస్తే బొమ్మగారి ధర్మభిషన్ గౌడ్, నోముల నరసింహయ్య గారు, ఇట్లా కొంతమంది మాత్రమే ప్రభావం చూపించగలిగారు. కాబట్టి ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే, నల్గొండ జిల్లాలో 6 నియోజకవర్గాలు ఉన్నాయి. ఒకటేమో నగరేకలు, నల్గొండ, దేవరకొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, మునుగోడు. ఈ 6 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఓసీల జనాభా ఎంత అని తీసినవయా? 46,130 మంది అంతే. ఈ 6 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి బీసీల లెక్క ఎంత అని తీస్తే 9,52,000 మంది బీసీలు ఉన్నారు. ఇగో ఇవి వాళ్ళ లెక్కలు. అందుకోసమే ఈ రోజు తెలంగాణలో ఉన్న ప్రతి బీసీ బిడ్డకి చెప్తా ఉన్నా, నువ్వు రాసి పెట్టుకొని ముంగట్టున్న కాగితంలో 28కి బీసీ ఓడే ముఖ్యమంత్రి అవుతాడు. ఇది బీసీ రాజ్యాంగం మారబోతా ఉంది. తెలంగాణ రాష్ట్రం ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇది తీర్మార్ మల్లన్న మాట ఖచ్చితంగా నెరవేర్చి తీరుతామని చెప్పి తెలియజేస్తూ, నాకు ఇప్పుడు కాసేపట్లో మళ్ళీ వాళ్ళందరి మధ్యలో కూర్చోవాలి కానీ సిఎల్పి మీటింగ్ ఉపయోగిస్తాం.